హాయ్ అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ముచ్చట్లు. ఈరోజు స్వీట్ పొటాటోతో పిల్లలు ఇష్టంగా తినే మినీ కేక్ చేసేద్దాం రండి. అప్పుడప్పుడు తినే స్వీట్ పొటాటో హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్స్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని క్యాన్సర్స్కి దూరంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. రెసిపీ విషయానికి వస్తే ఫస్ట్ స్వీట్ పొటాటోని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటిని పీల్ని తీసుకోవాలి. పీల్ తీసుకొని వాటిని బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బాయిలింగ్ బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని కట్ చేసుకున్న పొటాటోస్ని వేసి ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత వాటిని తీసుకోవాలి, స్పూన్తో మ్యాష్ చేసి చూడాలి. ఓకే, ఉడికిపోయిన తర్వాత వాటిని మొత్తం ఫోక్తో మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకున్న తర్వాత అందులోనే 1 స్పూన్ షుగరు, 1 స్పూన్ మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చేతితో బాల్స్లా చేసుకోవాలి. స్మూత్గా ఫ్లాట్గా ఉండే స్మాల్ బాల్స్ని చేసుకొని చేతితో ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చేసుకొని ఒత్తుకున్న తర్వాత వేరే ప్యాన్ తీసుకుని అందులో 1 స్పూన్ గీ వేసుకొని ఈ ఒత్తుకున్న ఫ్లాట్ బాల్స్ని అందులో వేసి ఫ్రై చేయాలి. ఇలా మొత్తం అనేది నెత్తిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఫ్రై అయిన బాల్స్ని వేరే సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. అంతే, స్వీట్ పొటాటో మినీ కేక్స్ రెడీ. పిల్లలు ఇష్టంగా తినే మినీ కేక్స్ రెడీ. కొంతమంది పిల్లలు స్వీట్ పొటాటో తినడానికి ఇష్టపడారు కదా, వాళ్ళకి ఈ విధంగా కేక్ చేసి పెట్టండి, వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తింటారు. అంతే, మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.